ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని బాలినేని ఫైర్ అయ్యారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు. ఒంగోలులో ఎమ్మెల్యే జనార్దన్ అవినీతిపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని బాలినేని డిమాండ్ చేశారు. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా వైన్ షాప్ ఎవరిదో నాకు తెలియదు. ఇప్పుడున్న పొజిషన్లో సగం వైన్ షాపులు అయినాయి. ఎమ్మెల్యే మొత్తం ఆయనకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని బెదిరియటం. కొట్టారి నాగేశ్వరరావు టౌన్ ప్రెసిడెంట్, అతని షాపు అతనికి వస్తే అతని షాపును అతన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడ బైపాస్ రోడ్ దగ్గర పాపారావు అని షాపు పెట్టుకుంటే వాళ్ళ షాప్కి దగ్గరలో ఉంది, ఇబ్బంది అవుతుందని అతని మీద SC ST కేసు పెట్టడానికి ఇబ్బంది పెట్టి PA గందరగోళం చేశారు. అంటే ఏమన్యాయం అంటే నీకు అడ్డం వస్తున్నానని చెప్పి ఎవరినైనా చేస్తావా? ఎమ్మెల్యే ఏందండి వైన్ షాపులు తీసుకునేది? సగం పైన షాపులు అయిన రోజు సాయంత్రం నైట్కి పావులు నాయసరం అతను తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పోయి లెక్క చెప్పాలా. మరి ఇసుక వాళ్ళు ఫ్రీ అన్నారు. మరి ఇక్కడ ఒక స్టాక్ పెట్టి దానికి ట్రాక్టర్కి ఇంతనే ఎక్స్ట్రా వసూలు చేయటం, దానికి నెలకి 50 లక్షలు ఆయనకి ఆదాయం. వాస్తవా కాదా చెప్పమనండి. ఇది ఇసుకలో ప్రజలకి ఫ్రీగా చేరాల్సిన ఇసుక ఈ రకంగా డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలు చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలండి ప్రజలు? నేను అందుకే ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ ఖచ్చితంగా ఇసుక ఆపకపోతే ఆడిపోయి నేను కూర్చొని గొడవ చేస్తా.